ఎంపీ అభ్యర్థి అంశంలో మెట్టు దిగారు బాలినేని. ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరైనా తనకు అభ్యంతరం లేదన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా అన్నారు. తాను పార్టీ మారడం లేదని బాలినేని స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థి అంశంలో బాలినేని మెట్టు దిగారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరైనా సరే తనకు అభ్యంతరం లేదన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా అన్నారు. తాను పార్టీ మారడం లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎలా చూడాలి బాలినేని చేసిన వ్యాఖ్యల్ని? అంటే అభ్యర్థి ఎంపీ అభ్యర్థిని ఎవరిని నిలబెట్టినా సరే, అంటే అధిష్టానం నిర్ణయం ఏదైనా సరే కట్టుబడి ఉంటా అని చెప్తున్నారు. అలాగే పార్టీ మారేది లేదు అంటూ కూడా స్పష్టం చేశారు. సో ఏంటి సౌజన్య, ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఎపిసోడ్ మాగుంట ఎపిసోడ్ తర్వాత ఒంగోలు రావడం జరిగింది. అయితే రావడంతో ఆయన మీడియాతో కూడా ఇదే విషయానికి సంబంధించి పూర్తిగా మాట్లాడారండి. ఎంపీ మాగుంటకు సంబంధించి అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు ఉపయోగం ఉంటుందనే కోణంలోనే తాను పలుసార్లు ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానే తప్ప దానికి సంబంధించి మరే కారణము లేదని మాత్రం ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. అయితే మొత్తం మీద ఆ పలు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు గెలుపుకు ఉపయోగపడతారని తాను అడిగాను తప్ప మిగతా కారణాలు లేవన్నారు. అయితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జీలుగా వచ్చిన వారు ఉన్నారో, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు కలిసి రాని పరిస్థితులు ఉన్నాయని, అయితే తాను ఒక్కడనే మాత్రం అధిష్టానం దృష్టిలో మాగుంట విషయంలో ప్రశ్నించినట్లుగా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో తాను మాత్రం ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఫీల్ అవుతున్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏదైతే అధిష్టానం ఎవరిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి పంపించినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి 25,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మాత్రమే ప్రస్తుతం తాను పనిచేస్తున్నా అని, ఒంగోలు ప్రజల కోసమే తాను కట్టుబడి ఉంటాను తప్ప మిగతా ఆ అంశాలు తాను ఇంకా పరిగణలోకి తీసుకోనని మాత్రం స్పష్టం చేశారు. అయితే ఎంపీ మాగుంట విషయం మాత్రం ఆయన పూర్తిగా వదిలేస్తున్నట్టు మాత్రం స్పష్టం చేసిన పరిస్థితి సౌజన్య. Yes, Suresh. Thank you.